రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాదక ద్రవ్యాలపై యువత మెయిన్గా మొగ్గు చూపడంతో అరికట్టేందుకు కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ అంశంపైన మహబూబ్నగర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్కి సంబంధించిన మహిళా అధికారి ఉంది, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మెయిన్గా యువత మాదక ద్రవ్యాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నాం, మీ శాఖ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? నా పేరు జరీనా బేగం అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క శాఖకు మేము డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఇక్కడ మహబూబ్నగర్లో చేస్తున్నామండి. అయితే ఈ ప్రోగ్రామ్ని మిషన్ పరివర్తన కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తరపున, సెంట్రల్ గవర్నమెంట్ తరపున మనము ఉమెన్, డిజేబుల్, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ద్వారా మనము డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇక్కడ మిషన్ పరివర్తన అనే కార్యక్రమం కింద ఈ డిస్ట్రిక్ట్లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక 1 వీక్ సెషన్ ద్వారా మేము ఇక్కడ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మేము ముఖ్యంగా యువత, కార్మికులను, స్టూడెంట్స్ను ఎయిమ్గా చేసుకొని వాళ్ళ యొక్క పరివర్తనం రావాలి, ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావాలనే ఉద్దేశంగా, వాళ్ళ ఆలోచనలు, జీవనశైలిని మార్చాలనే ఉద్దేశంగా మేము ఈ క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ముందుగా అసలుకు 2020లో 15th ఆగస్ట్ నాడు ప్రధానమంత్రి గారు మనకు ఇచ్చిన పిలుపుతో మనకు మెయిన్ నషాముక్త్ భారత్ అభియాన్ అన్నట్టుగా మనము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడు కేవలం 272 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పైలట్గా మనకు నిర్వహించినాము. అందులో వస్తున్న మార్పులకు ప్రజల్లో కలుగుతున్న కొంచెం చైతన్యవంతులు కావడం చూసి ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఈ నషాముక్త్ భారత్ అభియాన్ కింద మనము కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. నియర్లీ 67,412 మంది, మనకు లక్షల మందికి మనము చేరువ కాగలిగినాము. 2,712 యాక్టివిటీస్ చేసి, అయితే ఇంకా కూడా మనము అందరిలో కూడా పరివర్తన తీసుకురానే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా సే నో టు డ్రగ్స్ అనే ఒక మెయిన్ థీమ్ని మనము ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మేము కేవలం మన ఒక జిల్లా యంత్రాంగమే కాకుండా మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, తర్వాత తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, డిఆర్డిఓస్ వాళ్ళ ద్వారా, రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా, మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓస్ అండ్ మనకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ వన్ మోర్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ ద్వారా కూడా మేము సమన్వయపరుచుకొని ఖచ్చితంగా మనము యువతకు చేరువ కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆరోగ్య దృష్టిని కూడా మనము చూసుకుంటూ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పిలుపు ద్వారా మనకు యోగా డే నుంచే మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. యోగా డే ద్వారా వాళ్ళకు యోగా అయితే మనకు జీవితాన్ని మనకు మంచిగా ఉంచుతుంది అనే ఒక గుడ్ హ్యాబిట్ని నేర్పించడము, అదేవిధంగా ఈ డ్రగ్స్కి మనం దూరం పోవాలనే ఒక బ్యాడ్ హ్యాబిట్ని వాళ్ళని ఒక లైఫ్లో చేంజ్ రావడానికి మూల కారణం అవుతుంది. కాబట్టి అది వదిలేయండి అనే విధంగా అదే రోజు ఈ సెషన్ అనేది కండక్ట్ చేసి వాళ్ళలో ముందుగానే మేము పిలుపునిచ్చినాం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండమనేసి. అదే కాకుండా మనకు ప్లాంట్స్ని కూడా మనకు మొక్కలు నాటడము, తర్వాత స్టూడెంట్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళలో లైఫ్ స్టైల్స్ని ఏ విధంగా ఉంచుకోవాలి, మనం దేని బారిన మనము ఈ ఓపియం కానీ మనకు మారిజువానా అనేసి కొకైన్ ఇలాంటివన్నీ కూడా డ్రగ్స్లను కూడా మనం అలవాటు చేసుకోరాదు, చేసుకుంటే మన జీవితం ఏ విధంగా పతనం అయిపోతుందనే ఉద్దేశాన్ని కూడా ఈవెన్ కాలేజెస్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది, అన్ని కాలేజెస్లో అండ్ 10th క్లాస్, ఇంటర్మీడియట్. ఎందుకంటే అది తెలిసి తెలియని యవ్వనంలో వాళ్ళు అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు తీసుకునే కొన్ని చిన్న పొరపాట్ల వలన మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. అది కేవలం అతనికే కాకుండా అతనితో పాటుగా ఉన్న వాళ్ళ కుటుంబాన్ని కూడా నష్టపరుస్తుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పిల్లల్ని మనం పెంచి పెద్ద చేసి వాళ్ళ ఒక ప్రయోజకుడిని చేసుకుందాం అన్న దాన్ని తలకిందులు చేసేదే ఈ డ్రగ్స్. కాబట్టి అలాంటి దాన్ని బారిన పడొద్దు, కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని కూడా మీరు చెడు చేస్తారనే ఒక విషయాన్ని ప్రజలందరిలో చొచ్చుకొని పోయేలాగా చేస్తూ మేమందరం ఈ శాఖలందరూ సమన్వయపరుచుకుంటూ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిలో కూడా మేము మనకు సహజ సిద్ధంగా ఉండే మనకు యోగాని, ఇట్లా మంచి స్కిల్స్ని, చదువుని, లక్ష్యాన్ని మనము ముందుగా నడిపించుకోవాలి. కానీ మనకు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి దానికి కూడా మనం ప్రభావితం కాకుండా మన జీవితాన్ని మనము అందరికీ మనకు ప్రయోజనాత్మకంగా ఉండేటట్టుగా ప్రయోజకులు కావాలని మేము తెలియజేస్తూ అందరికీ కూడా, యువత అందరికీ కూడా సే నో టు డ్రగ్స్ అనే విధంగా వాళ్ళల్లోనే మార్పు రావాలి, మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పగలగాలనే విషయాన్ని మేము అందరిలోకి తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మేడం, మామూలుగా అంటే ఈ డ్రగ్స్ కావచ్చు, మాదక ద్రవ్యాలు మెయిన్గా టార్గెట్ పాఠశాలలు, కళాశాలగా టార్గెట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వారిపైన అంటే ఈ మెయిన్ విద్యార్థులకే సరఫరా చేసే విధంగా మాఫియా తయారు చేసుకున్నారు. దీని మీద ఎలాంటి నియంత్రణ చేస్తారు? మేము
ముఖ్యంగా మన డిపార్ట్మెంట్లో జీవన శైలిని మార్చడం అనే విషయాన్ని మేము బాగా చెప్తామండి. వాళ్ళలో ఉండే ఛాన్సెస్, మంచిగా బతకడానికి గల ఛాన్సెస్ని, అంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఇది యోగానే కాకుండా పెద్దవాళ్ళకు సంస్కారవంతులుగా ఉండడము, టీచర్స్ యొక్క చెప్పిన మాటలు వినడము. మీ వయసు ఒక 18 సంవత్సరాలు దాటే వరకు ఒకరు చెప్పినవి వినడం వరకే ఉంచుకోండి, మీరు ప్రయోగాత్మకంగా కొత్తగా ఉండే విషయాల జోలికి వెళ్ళకండి అని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఏ విధంగా మీరు అరికట్టగలరు అనేసి. మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్, యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళకంటే దీని గురించి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళ హెల్ప్ ద్వారా మేము కంట్రోల్ చేయగలుగుతాము. ఎవరైనా దీని బారిన పడినా సరే మా డిపార్ట్మెంట్ తర్వాత డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా వాళ్లకు ఉంచి వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి, ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి గల అవకాశాలను మేము కల్పిస్తామండి. అంటే ఇప్పటి వరకు అంటే ఈ అయితే డ్రగ్స్ కావచ్చు, ఈ సంబంధించిన మాదక ద్రవ్యాలకి ఎంతమంది బారిన వాళ్ళు గుర్తించారు మీరు? ఒక 25 మెంబర్స్ దాకా అయితే మేము వాళ్ళని, మన ఒక డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉండింది, దాని నుంచి మేము వాళ్ళకు చెప్పగలిగినామండి. ఇవి తీసుకోకూడదు, మీరు మీ లైఫ్ని మార్చుకోవాలి అనే విషయాన్ని మేము కౌన్సిలింగ్స్ ద్వారా చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకి సమ్ మెడిసిన్స్ ఉంటే కూడా ఆ విధంగా చెప్పడం జరిగిందండి. రైట్. మొత్తమైనా కూడా మాదక ద్రవ్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇలాంటివి యువత మెయిన్గా తీసుకుంటున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖలు అయితే శిశు మహిళా సంక్షేమ శాఖ కావచ్చు, అలాగే పోలీసు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వివిధ సంబంధించిన ఆరోగ్య శాఖ సంబంధించిన అన్ని శాఖల సమన్వయంతో కలిసి ఈ మాదక ద్రవ్యాలపైన యువత దూరంగా ఉండేందుకు కూడా అన్ని జిల్లాలో కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ 25 మందిని గుర్తించాం. వారికి ఒక సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఈ మాదక ద్రవ్యాలు, అలాగే డ్రగ్స్ ఉపయోగించుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఉపయోగించకపోతే ఏ విధంగా ఉంటారు అనే ఒక లైఫ్ స్టైల్ని కూడా వారికి ఆయా శాఖలకు సంబంధించిన వారు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వారు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.